హాయ్ ఫ్రెండ్స్, దాదూస్ పూణే వాళ్ళ గిఫ్ట్ హ్యాంపర్ మాకు ఒక ఫ్రెండ్ పంపించారు. సో అది ఎలా ఉందో ఒకసారి మనం అన్బాక్స్ చేద్దాము. ఇదేనండి ఆ గిఫ్ట్ హ్యాంపర్. ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ గిఫ్ట్ హ్యాంపర్ యొక్క పైన పార్సిల్ అనేది. ఇదిగోండి, ఇక్కడ రోజ్ ఫ్లవర్ ఇచ్చారు, వైట్ కలర్. ఇది రోజ్ ఫ్లవర్ అనొద్దు, మనం వైట్ ఎలా అనాలండి? వైట్ ఫ్లవర్ అనాలా, రోజ్ ఫ్లవర్ అనాలా, రోజ్ వైట్ ఫ్లవర్ అనాలా? ఒకసారి మీకు తెలిసే చెప్పండి. ఇదిగోండి, మొత్తం బ్యూటిఫుల్గా ఈ ఫ్లవర్స్ ప్యాకింగ్ అనేది చేశారు. ఇక్కడ మొత్తము మనకి మెష్తో మొత్తం ఫుల్ కవర్ చేసేస్తుంది. సో ఇది కట్ చేయడానికి నాకు ఎక్కడ అవకాశం కనిపించేలా. ఇక్కడైతే చిన్నగా రోప్ ఉంది, సో దీన్ని కట్ చేయాలనుకుంటా. ఓకే అండి, ఇప్పుడైతే మనము కట్ చేయడానికి ట్రై చేద్దాము. ఓకే అండి, కట్టర్ దొరికింది. కట్టర్తో ట్రై చేస్తున్నాను. రావట్లేదు, చాలా టైట్గా గట్టిగా ఉంది. మళ్ళీ నేను సిజర్స్ కూడా పెట్టి ట్రై చేస్తున్నాను. ఫైనలీ కట్ అయిపోయింది. కొంచెం చినిగింది క్లాత్, అయినా క్లాత్ మనం ఏం చేసుకోంలేండి. ఇదిగోండి గిఫ్ట్ హ్యాంపర్లో ఉన్నటువంటి ఐటమ్స్. ఓకే ఓకే అండి, అన్ని హెల్దీ ఐటమ్స్ లాగే నాకు అనిపిస్తున్నాయి. ఓట్స్, బాజ్రా, దాల్ మిక్స్చర్. ఓకే అండి, ఒక్కొక్కటి చూద్దాము. ఇది వచ్చేసి దాల్ మిక్స్చరు. ఇది మనకి లోకల్లో కూడా దొరుకుతుంది. సో దట్ ఈజ్ అదేమంత స్పెషల్ కాదు. ఇది వచ్చి బాజ్రా స్టిక్స్ అండి. బాజ్రా అంటే ఏంటంటే సజ్జలు అండి, సజ్జలతో చేసిన స్టిక్స్ అనమాట. ఇది వచ్చేసి ఈ బాక్స్ వచ్చేసి ఓట్స్ స్టిక్స్. ఇది వచ్చేసి కాజు అనమాట. ఓట్స్ స్టిక్స్ వచ్చేసి లోపల ఇట్లా పొడిలాగా ఉంది, పైకి ఇట్లా ఓట్స్తో కవర్ చేస్తున్నారు. ఇది వచ్చేసి కాజు అండి, పెప్పర్తో రోస్ట్ చేసి ఉన్నది. లాస్ట్లో జోవర్ బటర్ కుకీస్, అంటే జొన్నతో చేసినటువంటి బటర్ కుకీస్ బాక్స్. అంతే అండి, ఇంకా ఈ ట్రేలో ఏం లేవు. ఒకసారి నేను ఈ జొన్నతో చేసిన బటర్ కుకీస్ ఎలా ఉన్నాయో చూపిస్తాను. ఇదిగోండి కుకీస్, చాలా హెల్దీ కదండి. నాకు హెల్దీ అండ్ టేస్టీ ఉన్న ఐటమ్స్ అయితే అస్సలు విడిచిపెట్టను. అంతే కదండి, టేస్ట్ ఉండాలి, హెల్దీ కూడా ఉండాలి, అప్పుడు డబల్ ధమాకా అవుతుంది కదా అండి. ఇవి వచ్చేసి ఓట్ స్టిక్స్ అండి. ఇదిగోండి ఈ విధంగా కవర్లో ఫుల్ ప్యాక్ చేస్తున్నాడు. ఓట్స్తో పైన అంతా ఓట్స్ పౌడర్తో మెత్తగా చేసి లోపల ఏదో సమ్ పొడిలాగా ఉంది. సో స్టిక్స్ ఇవి ఎట్లా ఉన్నాయంటే మన సినిమన్ స్టిక్స్లా ఉన్నాయి కదండి. ఓకే అండి, ఇది వచ్చేసి సజ్జలతో చేసినవి స్టిక్స్, ఇట్లా బల్చగా ఉన్నాయి. అక్కడక్కడ నువ్వులు వేస్తున్నాడు, వైట్ తిల్ అండ్ బ్లాక్ తిల్. ఇదిగోండి బాజ్రా స్టిక్స్ లావిష్ అని రాస్తుంది. ఇది వచ్చేసి కాజు పెప్పర్ మొత్తం రోస్ట్ చేసింది. ఇది దాల్ మిక్స్చర్. సో మొత్తం ఐటమ్స్ ఇవేనండి. ఒక్కొక్కటి ఇంకా కుమ్మేయాలి కదా, మొత్తం తినేయాలి కదా. మొత్తం ఐటమ్స్ అయితే ఇవి అన్నీ హెల్దీగా ఉన్నాయి, టేస్టీగా కూడా ఉంటాయని అనుకుంటున్నాను. ఓకే అండి, మీ కనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను తిని హాయిగా నిద్రపోతున్నాను.